చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు ఉండేగా నవీన్ యాదవ్ ఇవాళ ప్రచారంలో ఇగో బీడే చూడు. ఓ అమ్మా, కత్తులు కటార్లు కట్టెలు పట్టుకొని ఇగో ఎట్టుందో కథ. నిన్నటి కథ ఇది చూస్తుర్రా. బిడ్డే కడుపులో పుట్టిన బిడ్డే ఎంత పని చేసిందో చూడుర్రి. కాదని కడకు జరిగి ఇగో ఇవాళ ఇంటోడు ఈకతోని కొడితే బయటోడు తోకతోని కొడతాడు అనేది తప్ప చెప్పిరా పెద్దలు. కనపడుతుందా? అదే అంటున్నా. ఇంటోడు ఈకతోని కొడితే బయటోడు తోకతో కొట్టిండు అన్నట్టుగా ఇగో ఈ రకంగా పోతుంది కథ. ఏం చేయాలనో ఎట్ట చేయాలనో తిన్న కూడు పేకి పడతలేదట ఇప్పుడు పెద్ద మనిషికి. ఇగో చూస్తుర్రా. రామా రామా రామా, ఏం చేయదు ఎట్ట చేయద్దు. ఇగో చూడండి, ఇగో శ్రీశైలం యాదవ్, ఇగో కవితమ్మ. అంటే ఇక ఇక్కడ చక్రం ఇటు తిప్పబోతుంది, ఏమో చేయబోతుంది, ఎట్ట చేద్దాము ఏం చేద్దాము. స్వయాన ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు చూసిన ఆరులో, స్వయాన కేసీరావే బిడ్డనే. ఎంత కాడికి వచ్చే కథ. వాయ్యా, అటు అయ్యకు గడవాసింది, ఇటు అన్నకు గడవాసింది, బాబాకు గడవాసింది. చిన్నమ్మ కొడుకు సంతోషకు కేసీరావయ్యకు గోళీ చేసిన సంతోషకు కూడా ఎడవాసింది. ఆఖరికి వస్తారు కల్లా ఇయ్యాల ఇటు మళ్ళింది. ఇక ఇది చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో మోదమవుతుంటే బిడ్డ ఓ బిడ్డ నా కడుపున చెడబుడితివి కవిత, నా పానం ఉండంగానే కవిత, నాకు పానగండవైతివి కవిత, నువ్వు ఎడవాసిపోతివి కవిత, నాకు ఎగదుగ పెడితివి కవిత, నువ్వు నవీన్ యాదవ్ ప్రచారంలో కవిత, నువ్వు తిరుగుతుంటే కవిత, నా పానం అల్లాడిపోతుంది కవిత. ఇక నేను ఎట్లా బతుక కవిత, ఇక నన్ను ఏం లేదు ఎట్ట లేదు, ఇంత పని చేస్తుంది అంత పని చేస్తుంది, ఎనకడికి ఇంట్లో నూకేస్తేనేమో సడిగారు కాబట్టి ఇప్పుడు నాకు ఇంత పని చేస్తుంది ఇంత సిచ్చు పెడుతుంది, నేను ఏ ముఖం పెట్టుకొని తిరిగా, ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చెయ్యా, జనాలకు పోతే నీ బిడ్డే అయ్యా నువ్వేమో లెస్స చెప్పొచ్చినావు మాకు, నీ బిడ్డనే, నీ మాట వింటలేదు, మేమెందుకు వినాలి నీ మాట అనే కాడికి వస్తట్టుంది. ఎట్ట చేద్దాం ఏం చేద్దాం అని ఇప్పుడు పాపం పెద్ద మనిషికి తలకాయ నొప్పి లేచే కాడికి వచ్చింది కథ. కాదానుల్లా కడుపులో పుట్టిన బిడ్డ కాదని కడకు జరిగి అయ్య మాట అన్నమాట లెక్క పెట్టకుండా ఎదుటోళ్లకు సంధిస్తే ఎవరికైనా బాధ అనిపించదా? పాపం కేసీరావయ్య గుండెలో ఇప్పుడు పుట్టెడు దుఃఖం నిండుకొని ముందులా. ఇప్పుడు నందినగర్కి వచ్చింది కానీ ఆయన తిన్న కూడా పెరిగి పట్టదు. ఇక మొత్తానికి కేసీరావయ్య ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చేయబట్టి కుడితిలో పడ్డ ఎలుకోలే తనలాడుతున్నాడు నుల్లా పాపము. నేడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కీలక నిర్ణయాలు. నవంబర్ 20 తర్వాత స్థానిక ఎన్నికలు. స్థానిక సంస్థలకు రాష్ట్ర సర్కారు ఇదివరకే సై అన్నా రిజర్వేషన్లపై వచ్చిన సాంకేతిక ఇబ్బందులతో బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో గురువారం జరిగే ఇవాళ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయట. గత నెల 17న స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని న్యాయస్థానం ప్రశ్నించగా 2 వారాల్లో చెప్తామని ఏజీ ధర్మాసనానికి తెలిపిందట. నవంబర్ 1లోగా ఎన్నికల నిర్వహణ ఎప్పుడనే విషయం
కోర్టుకు తెలపాల్సి ఉంది. ఈ మేరకు అఫిడవిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ల నుంచి ప్రభుత్వానికి ఒత్తిడి కూడా ఉంది. గత కేబినెట్ సమావేశంలో మెజారిటీ మంత్రులు కూడా స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇగో గిది కథ. నవంబర్ 20 తర్వాత స్థానిక ఎన్నికల కథ భాగవతం ఉండబోతుందట అనేది మరి ఇప్పుడు పరద మీదకి వచ్చింది, చూడాలి. ఇదేంది, జూబ్లీ హిల్స్ నామినేషన్లలో స్ట్రేట్ రికార్డు. నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు గ్రీన్ సిగ్నల్. ఇక ఆయనకు కూడా వచ్చింది అనుకో, ఎవరికి, లంకర దీపక్ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ముగ్గురికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. భారీగా నామినేషన్ల తిరస్కరణ జరిగిందట. ఇక కొన్ని కోళ్యాగలు ఇక మరి ఎట్ట నింపినాయో ఏం కాదో ఆతరబాదల కొన్ని కోళ్యాగలకు తిరస్కరణ అయిందట. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కావడంతో స్క్రూటినీకి చాలా సమయం పట్టింది. రికార్డు స్థాయిలో 321 నామినేషన్లు దాఖలు కాగా ఇది స్టేట్ రికార్డు. అయితే ఈ బైపోల్లో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇంకా ఈ నవీన్ కోల్యాగ కూడా కొద్దిగంత ఏదో ఆదరవాదర నింపినట్టుగా అనేది కొద్దిగంత అనుమానం ఇప్పుడు అది కూడా సాపుగా పోయిందట తవ్వ. ఇక ఈమె సునీత, ఆమెకు సమితి కొడుకు, సునీతకు సమితి కొడుకు ఇప్పుడు అడ్డుపుల్లో వేసిండు. ఏందది, జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నిక అభ్యర్థి మామ ఉండాలి. ఎవరు, జూబ్లీ హిల్స్, అది మన గోపీనాథ్ మొదటి భార్య కొడుకు. ఆ పిల్లగాని పేరు తారక్ ప్రద్యుమ్న ఏదో ఉంది పోరగాని పేరు. ఆ కోళ్ళగా మామకు ఇడిగాయుధం ఇవ్వకుండా ఎట్లా ఆమెని భార్యగా మీరు స్వీకరిస్తారు అని ఎన్నికల సంఘానికి ఇక ఈయన లేఖ రాసిండట. అసలైన భార్య మామ, ఎవరు ఆమె, సునీత. నడవంగా దొరికించుకొని సునీత నేను గోపీనాథ్ భార్య అని చెప్పుకుంటేందుకు ఆమెకి ఎట్లా నోరు వస్తుంది? ఎవరా సునీత? మామ ఉండంగా మామకి ఏమైనా ఇడాకులు ఇచ్చిండా, విడిగాయుధం ఇచ్చిండా ఆయన ఏమన్నా అనేది ఇప్పుడు గోపీనాథ్ పెద్ద భార్య కొడుకు గగ్గోలు పెడుతుండు. ఇక అయ్యా, మీ ఇంట్లో పంచాయతీ ఏదన్నా ఉంటే మీరు కోట్ల చూసుకోరి, ఇక మా ముందర మీరు చెప్తే ఎట్లా అని ఎన్నికల సంఘ పోలు అన్నారట. ఇక అంతటితోటి అందుకనే ఈమెది పుసుకునే ఏమైనా ఊసిపోతుందా ఏది ఈ నామినేషన్ కథ. వరకు మళ్ళీ ఏమైనా గందరగోళం అయితే